హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది మీ అందరికీ. ఈరోజు నేను చేపల పులుసు పెట్టేస్తున్నాను, చూసేద్దరు రండి. దానికోసం నేను ఆల్రెడీ చేపలు కడిగి పెట్టుకున్నాను. అలాగే కొన్ని మిరపకాయలు కూడా తురుము పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి టమాటీ ఉల్లి పేస్ట్ని కూడా చేసుకున్నాను. ముందుగానే చింతపండు నానబెట్టుకొని బాండీలో నూనె వేసాను. నూనె మరిగాక ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటీ ఉల్లిపాయ పేస్ట్ని నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఆ వేయించుకుంటున్న టైంలోనే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ధనియాల పొడి అన్నీ కూడా అందులో వేసి మనం కలుపుకోవాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ముద్దతో పాటు ఆ ఉప్పు అది ఆ మొత్తం ఫ్లేవర్స్ కూడా ఆ ముద్ద ఏగుతున్నప్పుడు ఆ ముద్దకు కూడా పట్టి మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ముద్ద వేగిందా లేదో చూద్దాము. చూసారా, వేగిపోయింది. వేగిందా లేదా అనేది ఎలా తెలుస్తుందా అంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అనమాట. ప్లస్ అలాగే పచ్చివాసన కూడా పోతుంది. అలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిందా అంటే ముద్ద వేగినట్టు అనమాట. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చేపలన్నిటిని మనం ఆ ముద్దలోకి వేసేసుకోవాలి. అలా ముక్కలు వేసుకొని సరిపడా కారం, నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. వేసి ఒక్కసారి కింద మీద కలపాలి. అంటే మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దీనికి ముక్కలు కంటేటట్టు ఒక్కసారే కలపాలి. మరీ ఎక్కువగా కలిపేస్తే ముక్కలు అనేవి వీడిపోతాయి అన్నమాట. సో అలా చేసిన తర్వాత అందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసేయాలి. మొత్తం చేపల పులుసు రెడీ అయ్యేసరికి ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్గా ఉప్పు అది సరిపోయింది రోజు చూసుకొని, సరిపోకపోతే వేసుకొని, కొత్తిమీర ఉంటే అలా సర్వ్ చేసుకొని ఆపేసుకోవడమే.